డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ పులుసు అంటే ఇది. ఉల్లిగడ్డలు వేగినాక అల్లం వెల్లుల్లి కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసానండి. కొంచెం చింతపండు వాటర్ వేసాను. చింతపండు వాటర్లో బాగా అది చింతపండు వాటర్ అంతా బాగా ఇదైనాక కూరలో బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు కొంచెం తీసుకున్నానండి. ఇదండి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ వేసేసామండి. అన్నీ వేసి కారంలో వేసేసాము. వేసినాక అది బాగా కొంచెం ఫ్రై అయినాక చింతపండు పులుసు వేసాము. చింతపండు పులుసు వేసానండి. వేసాక అది కూడా బాగా మగ్గిన తర్వాత చింతపండు కారం ఉప్పు పసుపు అన్నీ మగ్గిన తర్వాత ఎగ్స్ అలాగే మెల్లిగా వదిలామండి. గరిటెతో వదిలాము. చింతపండు ఇది కొంచెం వాటర్ వేసుకొని ఉడికాక ఎగ్స్ ఏదండి గరిటెలో వేసుకొని ఇది మెల్లగా వేయాలి. చూడండి, ఎగ్స్ అన్నీ అలాగే వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ అలాగే వేసుకొని బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. లాస్ట్లో పైన దాని మీద కొంచెం మిరియాల పొడి చల్లుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అన్ని మిరియాల పొడి వేయాలి. లాస్ట్లో పైన ఎగ్స్ పైన మిరియాలు కొంచెం ఉప్పు వేసి దంచామండి. రోట్లో దంచి వేసాము. ఎగ్స్ వేసాం కదా, అంతేనండి. ఇవి బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి. దీనిపైన కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అదండి మిరియాల పొడి ఎగ్స్ పైన వేసుకోవాలి, మగ్గించుకోవాలి. అంతేనండి. ఎగ్ పులుసు ఒక 5 minutes అయిపోయిన తర్వాత పైన అదండి మిరియాల పొడి పైన ఎగ్స్ పైన వేస్తున్నాను. అంతేనండి, ఎగ్ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.